చూపించారు, చూశాను. ఓకే, థాట్ అనేది చాలా ఆలోచింపదగ్గగా ఉంది. బట్ మీరు తీసేటప్పుడు మీరు అనుకుంటారా, నా కూతురే ఆ క్వశ్చన్ నన్ను అడిగితే నా ఆన్సర్ ఏంటి? 100%. ఎందుకంటే అలా బిలీఫ్ నేను లేకపోతే నేను రాయలేను ఫస్ట్. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఇందులో ఒక సనీ లియోన్ బన్నా చైతన్యలో ఒక లైన్ ఉంది. ఇప్పుడు కేవలం నువ్వు ఎక్స్పోజ్ చేస్తే సనీ లియోన్ అయిపోతావా అంటాడు ఫాదర్. అంటే ఎక్స్పోజ్ చేసిన ప్రతి అమ్మాయి సనీ లియోన్ అయిపోయిందా అంటే తను ఏమంటుంది, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కడు ముఖేష్ అంబానీ అవ్వలేడు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, నేను డైరెక్టర్ అవ్వాలంటే పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను. సేమ్ థింగ్ ఒక కాంట్రాక్టర్ అనుకుంటాడు, సేమ్ థింగ్ ఇంకో బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు, సేమ్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్న ఫీల్డ్లో బెస్ట్ అవ్వాలని కోరుకుంటారు. దాంట్లో చాలా తక్కువ మంది అవుతారు. కానీ కోరుకుంటంలో తప్పలేదు కదా, దాని మీద కృషి చేయటంలో ఎంత వెళ్ళారన్న దాని మీద మీ లైఫ్ డిపెండ్ అవుతుంది. అంతేగాని రీచ్ అవ్వాల్సింది అనేది పాయింటే కాదు, యూనో. సో అలాగే ఒక లిమిటేషన్ ఉంటుంది. ఏది లిమిటేషను? ఏజ్ లిమిటేషన్. మీ బ్యూటీ అనేది కొంతకాలమే పనిచేస్తుంది. లిమిటేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఈవెన్ మీకు రిటైర్మెంట్ అవ్వచ్చు, ఒక పర్టిక్యులర్ ప్రొఫెషన్లో మీ ఏజ్ లిమిట్ దాటి మీరు పని చేయలేకపోవచ్చు. స్పోర్ట్స్ మెన్కి లిమిటేషన్ ఉంటుంది. కానీ ఆ పర్టిక్యులర్ టాలెంట్ ఉన్నంత వరకు మీరు దాన్ని మ్యాక్సిమం యూజ్ చేసేటప్పుడు తప్పేంటి? సో ఇలాంటి ఇష్యూస్ అనేది దాంట్లో ఉన్నాయి సనీ లియోన్ బన్నా జాతీయంలో. ఓకే. నేను అడిగిన క్వశ్చన్ మీరు కన్విన్స్ అయ్యారు. నేను 100%. అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. సపోజ్ వీడియో వదిలేసాను, నేను ఒక ఇంజనీరింగ్ వదిలేసి వీడియో లైబ్రరీకి వెళ్ళాను, వీడియో లైబ్రరీ వదిలేసి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాను. మా ఫాదర్కి నచ్చేది కాదు, ఓకే, మా ఇంట్లో ఎవరికి నచ్చేది కాదు. నా డెసిషన్ నేను తీసుకున్నాను. ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, ఇంకొకళ్ళ కోసం నేను బతకను. ఓకే. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ ద Ayn Rand's philosophy. I live for my own sake and I will never ask anyone else to live for my sake. Okay. So the same thing goes for parents and children also. పేరెంట్స్ వాళ్ళు కేవలం వాళ్ళ పేరెంట్స్ అని పేరు ఉంది కాబట్టి పిల్లలకి వాళ్ళకన్నా ఎక్కువ అనుకుంటాం కరెక్ట్ కాదు. వాళ్ళు వేరే మనుషులు, వీళ్ళు వేరే మనుషులు. కేవలం వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళకన్నా కింద కాదు, వాళ్ళలాగా ఆలోచించాలన్న రూల్ లేదు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, వెదర్ ఇట్స్ మై డాటర్ ఆర్ ఎనీబడి కన్సర్న్ విత్ మీ, నేను అసలు ఏ మనిషిని కూడా వాళ్ళు చేయదలుచుకుంది వద్దు అని నేను ఎప్పుడు చెప్పను. అలాగే వాళ్ళు చెప్తే నేను విన్నాను. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా ఈ ఇంటర్వ్యూలో మీకు మీ జర్నీలో ఏదైనా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మీ గ్యాంగ్స్టర్స్ ఆ ఇష్యూలో కావచ్చు, మాఫియా దాంట్లో కావచ్చు, మీ కాలేజ్ లైఫ్లో కావచ్చు, సినిమా కెరీర్లో ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఒకటి పంచుకోండి. అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో అంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్, రెండు నాకున్న ఎక్స్పీరియన్స్లోంచి నేను స్టడీ చేసిన ఒక మెథడ్ కానీ దాని నుంచి నాకు ఒక ఎక్స్ట్రా అవగాహన వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో, అంటే ఇది నిర్భయ రేప్ కేసు అయినప్పుడు ఒక డిస్కషన్ ఏం జరిగిందంటే, ఎలాంటి రోల్ చేస్తారు ఇది అసలు. ఐ మీన్ వాళ్ళు చేశారు, రేప్ చేశారు, వాళ్ళు చంపేయాలి, నరికేయాలి, ఏదో జరిగింది. వాళ్ళు మనుషులే. వాడికి ఎప్పుడు వచ్చి ఉంటుంది థాట్, అసలు ఎలా స్టార్ట్ అయ్యి ఉంటుంది అంటే, ఆడు కర్కోటకుడే కానీ ఆడు పుట్టాడు, ఆడు పెరిగాడు, ఆడు స్కూల్కి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. ఏ పర్టికులర్ అంటే పుట్టినప్పటి నుంచి అంతేనా, ఒక పర్టికులర్ టైంలో వాడు ఆలోచన విధానం అట్లా అయ్యిందా, లేకపోతే ఇంకేమన్నా కారణమా? 6 అట్లాగే వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఒక చోట ఎందుకు ఉన్నారు? ఒక్కడు అర్థం అవచ్చు, ఇద్దరు అర్థం అవచ్చు, 6 ఎట్లా ఉంటుంది? యూనో, ఈ కైండ్ ఆఫ్ ఏ డిస్కషన్లో నేను అప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కాలేజీలో మేము అందరం ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఒక 7-8 మంది కన్స్ట్రక్షన్ లేబర్ ఒక అమ్మాయి ఉండేది, రైఫుల్ అమ్మాయి, నిక్ నేమ్ రైఫుల్. ఓకే. మాకు పిచ్చెక్కిపోయేది అసలు అమ్మాయిని చూస్తే. ఎందుకంటే ఆ వయసు, ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆ అమ్మాయి కొంచెం చీర కట్టుకునేది, కొంచెం నీస్ పైకి కట్టుకుని అందరూ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు.
ఎందుకంటే షీ ఈస్ ద బిగ్గెస్ట్ డిజైర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్, లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. ఇది కామయ్య తోపు కానూరు ఆ కైండ్ ఆఫ్ దాంట్లో అంటే విజయవాడ మెయిన్ సిటీకి ఒక మేబీ ఒక 7-8 కిలోమీటర్స్ డిఫరెన్స్, అంటే కొంచెం పొలాలు అన్నీ ఉంటాయి కాలేజ్ క్యాంపస్ చుట్టూ. ఒకరోజు మేము 8-7 కూర్చుని ఉండే మేము, ఒకడు అన్నాడు, అమ్మాయి పొలం దాటి ఆ చేను నుంచి వస్తుంది మన కాలేజ్కి, మనం చేనులో దాక్కోవచ్చు అన్నాడు. ఇది రాత్రి ఒక 11:30-12కి జరుగుతుంది ఈ కాన్వర్జేషన్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అంతకుముందు అందరం మాట్లాడుతున్నాం, వాళ్ళు పొద్దున్న చూసో అది రైఫిల్ ఎట్లా ఉందో ఇట్లాంటి మాటల నుంచి అది కొంచెం హీట్ పెరిగి ఈడు ఇది చెప్పాడు. సైలెన్స్. ఒక 15-20 సెకండ్లు ఎవ్వరు మాట్లాడలేదు. సడన్గా ఒకడు బుద్ధిపోయింది అంటే అసలు వైలెంట్గా కోపం వచ్చేసింది. అంటే ఆడి సజెషన్కి, ఆడు ఏంటి ఇచ్చిన సజెషను, మనం చేలో నుంచి అమ్మాయిని ఎత్తుకుపోదాం అనేది ఆడి సజెషన్. ఎప్పుడైతే ఈడంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడో అందరూ ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని ఎక్కేశారు. ఆ 15 సెకండ్లు ఏం ఆలోచించారు అనేది నాకు బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక సైకలాజికల్ స్టడీ అలవాటు ఉంది కాబట్టి నేను ఎవరి రియాక్షన్ ఎట్లా ఉందని నేను చూస్తున్నా ఆ టైంలో. ఇప్పుడు నన్ను ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటి, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు, మాలో ఎవ్వరం కూడా ఎప్పుడు మేమేం క్రైమ్ చేయాలి, మాలో ఎప్పుడు ఎవరు ఏమీ చేయాలి. కానీ ఆ పర్టిక్యులర్ మూమెంట్లో రైఫిల్ క్రియేట్ చేసిన ఒక డిజైర్లోంచి ఒక క్యుములేటివ్ ఆస్పెక్ట్లో టక్కన వచ్చింది ఒక జామ్. సపోజ్ వాడు అనలేదని ఒక నిమిషం, అది రెండో వాడు ఎండ్రా బుద్ధి లేదా అని లేకుండా వాడు సపోర్ట్ చేసాడు అనుకోండి, మూడో వాడు చేయొచ్చు, నాలుగోడు కొంచెం భయపడవచ్చు, క్వైట్గా ఉండొచ్చు. అది వెరీ హెవీ ఛాన్సెస్ ఆఫ్ దట్ బికమింగ్ ఎన్ ఎపిసోడ్. అది ప్రతిదీ నిర్భయ అంత ఎక్స్ట్రీమ్ ఉంటుందంటే అది వేరే విషయం. ఎన్నో రేపులు జరుగుతాయి మొత్తం దేశంలో, ఎన్నో వరల్డ్లలో జరుగుతూనే ఉన్నాయి. సో ఎలా ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్కి వస్తుంది దాన్ని సైకలాజికల్గా స్టడీ చేసుకుంటానికి నేను అప్పుడు జరిగిన నా ఎక్స్పీరియన్స్ని వీళ్ళు అసలు బస్సులో ఏం మాట్లాడి ఉంటారు. ఒకటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి అంతకు ముందు ఉన్న క్రిమినల్ రికార్డ్ ఉందా లేదా. ఓకే, అప్పుడేంటి నేను అర్థం చేసుకుంది, ఇప్పుడు కాలేజ్లో ఒక అమ్మాయిలు నడిచి వస్తూ ఉంటే అవి వస్తున్నారా అనేవారు స్టూడెంట్స్. అంటే అయ్యేని ఎందుకు అంటున్నారు, డీహ్యూమనైజ్ చేస్తున్నారు. డీహ్యూమనైజ్ చేయకపోతే మీరు చేయలేరు ఆ పని. ఒక అమ్మాయిలు అనేది ఒక ఆబ్జెక్ట్గా అని ఆలోచించగలిగేవాడే చేయగలుగుతారు. వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి అని మీరు కాన్షియస్గా ఫీల్ అయితే చేయలేరు అది. ఎందుకంటే యాక్ట్ చేయడానికి మీకు పిక్చర్ ఉండాలా, లేకపోతే మిమ్మల్ని మీరు వేరేలాగా కన్విన్స్ చేసుకోగలగాలి. అప్పుడేంటి, ఒక అమ్మాయి మామూలుగా చీర కట్టుకుని బుక్స్తో నడుస్తుంది అనుకోండి, కొంచెం అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసుకుని ఒక షార్ట్ స్కర్ట్ లాంటిది వేసుకుని వస్తే చూసేవా ఎలా వస్తుందో అంటారు. చీర కట్టుకుని వస్తే పత్రికల్లో పోజు పడుతుంది అంటారు. ఇంకేం చేయాలి అప్పుడు? అది ఎందుకంటారు, ఎందుకంటే వీడు అమ్మాయి మంచిది, అమ్మాయి ఇది అని అనుకున్నప్పుడు వాడు అలా మాట్లాడాడు. ఈవ్ టీజర్ ముదిరితే రేపిస్ట్ అవుతాడు. ఈవ్ టీజర్కి రేపిస్ట్కి ఫండమెంటల్ తేడా లేదు. ధైర్యం లేనివాడు ఈవ్ టీజర్కి మిగులుతాడు. అదే ధైర్యం లేకపోతే ఒక తెగు ఏదో ఉన్నాడు ఆడు రేపిస్ట్ అవుతాడు. ఆడికి విల్ గెట్ హిస్ పనిష్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ కైండ్ ఆఫ్ ఏ స్టడీ నా కాలేజ్ లైఫ్లో అయిన ఎక్స్పీరియన్స్, దాని తర్వాత ఎక్కడో నిర్భయ యాక్ట్లో జరిగిన క్రైమ్, దాని తర్వాత శక్తి మిల్స్లో జరిగిన ఒక ఎపిసోడ్ ఉంది. వీటిని స్టడీ చేయడం ఒక పాయింట్. అప్పుడేంటి నేను ఏం చేస్తున్నాను, అప్పుడు నేను ఒక మాట ఏమన్నానంటే, ఆయన నరికేయటం, కొట్టేయటం, చంపేయటం కాదు, దాని వల్ల ఏం జరగదు. ఒక టీమ్ ఆఫ్ సైకాట్రిస్ట్ తోటి వాళ్ళకి నేషనల్ టీవీలో ఇంటర్వ్యూ పెట్టాలి. అసలు నీ ఉద్దేశం ఒకవేళ అంటే మనం చిన్నప్పటి నుంచి అంటాం నీ చెల్లికి జరిగితే అవుతుందా, కానీ అది ఒక మాట. నిర్భయ లాంటి భయంకరమైన ఇన్సిడెంట్లో ఉన్నవాడిని ఆ క్వశ్చన్ అడిగితే వాడు ఎట్లా ఆన్సర్ చెప్తాడు అనేది ఐ వాంట్ టు సీ. ఎందుకంటే చేసాడు ఆడు రూత్లెస్గా చెప్తాడా, కన్ఫ్యూజన్తో చెప్తాడా,
అసలు ఆలోచించాడు, అసలు ఆలోచించే కెపాసిటీ ఉంది వాడికి. ఇలాంటిది మనం కేర్ఫుల్గా స్టడీ చేసినప్పుడే యూ విల్ యాక్చువల్లీ ట్రై టు మేబీ గెట్ లిటిల్ ఇన్ఫర్మేషన్. ఏంటి అసలు ఈ మెంటాలిటీ రావడానికి ఆస్కారం ఎట్లా ఉంటుంది. ఊరికి నేను నరికేయండి, కొట్టేయండి, ఉరి తీసేసి మాత్రం ఏమవ్వదు. యూనో, సో ఇది కూడా ఒక విధంగా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి అప్పుడు నేను నా ఫ్రెండ్స్ని స్టడీ చేసింది, దాని నుంచి ఐ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ రియల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్. సేమ్ థింగ్ విల్ అమౌంట్ కాలేజ్లో జరిగిన ఒక గొడవ, దాని మూలన ఎవరినో తలబారు కొట్టారు అన్నమాట. దానికి బాంబేలో జరిగిన దానికి ఒకరిని షూట్ చేయడానికి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే మెంటల్ ఎమోషన్స్ అనేది మీకు స్కేల్ మారుతుంది, ప్లేస్ మారుతుంది, కానీ మోరలెస్ ఇట్ విల్ బి ది సేమ్. యూనో, సో అప్పుడు ఈ పర్టిక్యులర్ అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. వెదర్ ఇట్ ఈస్ అంటే ఒక నమ్మకం అనేది ఒక మీకు ప్యాట్రియాటిజం అంటే దేశభక్తి అవ్వచ్చు, లేకపోతే దేవుడు అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ వాల్యూస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటికి డిగ్రీస్లో డిఫరెంట్ ఉంటుంది. డిగ్రీస్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏ డిగ్రీ అయితే కరెక్టు, ఏది శృతి మీరింది, ఏది అనుకున్న స్థాయిలో లేదు అనేది ప్రతి ఒక్కడికి వేరు వేరు ఐ మీన్ బెంచ్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు 5 సార్లు పూజ చేస్తేనే కరెక్ట్ అసలు దేవుని పూజించినట్టు అని ఒక ముస్లిం అనుకోవచ్చు, వారానికి ఒకరోజు చాలు అని హిందూ అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకోవచ్చు. సో అలాంటి వాటిలోనే మనకి ఎంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి కానీ ఒక్కొక్క రీజన్ కానీ ఇండివిజువల్ అంటే ఇవన్నీ కూడా ఏంటి మనుషులు కలపటం చేసింది. రిలీజియన్ కానీ మొరాలిటీ కానీ ఒకే విధంగా ఆలోచించడానికి, ఒకే విధంగా రియాక్ట్ అవ్వడానికి. అలాంటి స్ట్రిక్చర్స్ లేనప్పుడు మన సెన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ మారిపోతాయి. ఎంతవరకు ఏది కరెక్టు అనేది. సో అక్కడ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద థింగ్స్, ఇప్పుడు నేను అండర్ వరల్డ్ని నేను స్టడీ చేయటం అనేది ఐ నెవర్ లుక్ ఎట్ దెమ్ యాజ్ బ్యాడ్, గుడ్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే బ్యాడ్, గుడ్ అనేది మొరాలిటీకి సంబంధించినది. అంటే ఉదాహరణకి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఇది అడిగాను అన్నమాట. క్రిమినల్స్ ఎనీబడి బ్రేకింగ్ ద లా వీ వోంట్ టాలరేట్ అదన్న. నేను ఒక సిచ్యువేషన్ చెప్పాను. సో ఒక చాలా ఆస్తిపడి ఒక ఉన్నాడు, వెల్తీ పర్సన్ ఉన్నాడు. అసలు సర్వెంట్గా అసలు డబ్బులు జీతం ఇవ్వడు అని కొడతా ఉంటాడు పిల్లవాడు. ఆడికి ఒక క్లీషేడ్ సిచ్యువేషన్ లాగా వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేదు, డబ్బులు లేవు. అప్పుడు ఆడు దొంగతనం చేశాడు. వాళ్ళ యజమాని ఇంట్లో ఏదో 1000 ఎంతో ఉంటే ఆడు దొంగలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆడికి తెలిసి చెప్పాడు, మీరు పోలీసులు, మీరు ఆయనకు పట్టుకుని కొట్టారు, దొంగతనం చేస్తారా, జైల్లో పెట్టారా, లాకప్లో పెట్టి ఏదో చేశారు, ఎందుకంటే లా బ్రేక్ చేశాడు. కానీ మీరు మనిషిగా వాడిని చూస్తే వాడు సరిగ్గా అన్నం కూడా పెట్టట్లేదు పనుడికి, ఆయన గుడ్డిలా చాకరీ చేయించుకుంటున్నాడు, జీతం సరిగ్గా ఇవ్వట్లేదు, అయ్యేది మీరు వాడి మీద కేసు పెట్టలేరు. ఎందుకంటే అది లా పరిధిలోకి రావట్లేదు. సో మీరు కేవలం గుడ్డిగాని శిక్షిస్తున్నారు కానీ నాట్ యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, బికాస్ దట్ ఈస్ యువర్ జాబ్, నాట్ బికాస్ యువర్ థింకింగ్ ఇట్ ఈస్ మారలీ రైట్. సో చాలా క్రైమ్స్కి ఒక మారల్ ఆస్పెక్ట్లో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, లీగల్ ఆస్పెక్ట్లో ఉండదు. ఈ రెండిటికి మధ్యన ఉన్న లైన్లోనే గన్స్ అండ్ థైజ్ పిక్చర్ ఉంటుంది, సిరీస్. అప్పుడు నా స్టడీ ఆఫ్ ద క్రిమినల్ మైండ్ కూడా ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఐ వాంట్ టు నో ద కాజ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ది సైకలాజికల్ ఆస్పెక్ట్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ మోర్ దెన్ ది యాక్చువల్ యాక్ట్.